బిస్కెట్లు తాండూరులో ఏ దేవుడు ఉన్నాడు? భూ కైలాష్. ఓం నమ శివాయ. వావ్, చూద్దామే ఎలా ఉంటది వాటర్ లోని. ఏ దేవుడు ఉన్నాడు పరిణిత? శివుడా? ఓం నమ శివాయ. ఓం నమ శివాయని. హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ సైలిస్ వరల్డ్. ఆల్రెడీ పరిణిత అయితే ఇంట్రడక్షన్ ఇచ్చింది కదండి. మేము తాండూరు టెంపుల్కి అయితే వెళ్తాం. భూ కైలాష్ టెంపుల్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తాం. ఇది వచ్చేసరికి తాండూరు ఊరండి ఇదంతా. ఇక్కడ ఇల్లులు కూడా వెరైటీగా ఉన్నాయి. అలాగే టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు. మేము సంక్రాంతి టైంలో అయితే వెళ్ళాం. పిల్లలకి హాలిడేస్ అయితే ఉంటాయి కదా, ఆ టైంలో అయితే వెళ్ళాం, పొంగల్ హాలిడేస్లోని. అలాగే ఇది వచ్చేసరికి మనకి భూ కైలాష్ దేవాలయం అని చెప్పేసి ఆర్చ్ అయితే ఉంది. అండ్ మనం ఈ గ్రామంలో అయితే ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చేసరికి వికారాబాద్ జిల్లాలో ఉందండి. తాండూరు నుంచి 4 km అయితే ఉంటుంది. అంతారం అనే గ్రామంలోని మనకి భూ కైలాష్ దేవాలయం అయితే ఉంటుంది. అండ్ మనకి మనం టెంపుల్ దగ్గరికి వస్తున్నప్పుడు పెద్ద లేక్లా ఉంటుందండి, చాలా బాగుంది. అక్కడ ముంగీసులు అయితే ఉన్నాయి ఆ లేక్ దగ్గర, చాలా బాగుంది ఆ లేక్ అయితే. అలాగే మనం టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చేసరికి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఉందండి. కాకపోతే సాటర్డే సండే అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఆ రోజు కూడా ఉంది, హాలిడేస్ టైం కదా, ఆ రోజు కూడా బాగానే ఉంది. ఇంకా సాటర్డే సండే అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు టెంపుల్కి. మండే అయితే శివాలయం, ఆ రోజు శివుడికి ప్రసిద్ధమైన రోజు కదా, ఆ రోజు కూడా చాలా ఎక్కువ మంది వస్తుంటారు. అండ్ మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మనకి ఆ టెంపుల్ సరౌండింగ్లో వచ్చేసరికి ఇలా తినుబండారాలు, అలాగే ఇంకా బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసరికి టెంపుల్ ఆర్చ్ అండి, ముఖద్వారం. అండ్ పక్కన ప్రసాదం కౌంటర్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనకి ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి. ఏ పూజ చేసుకోవాలన్నా సరే ఇక్కడ మనకి అమౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి అయితే వెళ్తున్నాం కదా, అంటే మనం నీటిలోంచి దర్శనానికి అయితే వెళ్తున్నాం కదా, అందుకని ఇది వచ్చేసరికి 100 రూపీస్. మనకు వేరే వేరే అర్చనలు కావాలంటే అక్కడ టికెట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఇలా క్యూ లైన్ అయితే ఉంటుందండి. ఈ క్యూ లైన్ నుంచి మనం వెళుతూ ఉండగా మనకి లాస్ట్లోని ఆ పరమశివుడి దర్శనం అయితే కలుగుతుంది. అలాగే ఇది వచ్చేసరికి అష్టదశ శక్తిపీఠాలు అని ఉంటాయండి. ఇక్కడ ఈ శక్తిపీఠాలన్నీ కూడా నిర్మించింది తమిళనాడు శిల్పి అండి. చాలా చక్కగా చెక్కారు ఈ శిల్పాలన్నీ, చాలా బాగున్నాయి. అన్ని అమ్మవార్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ శిల్పాలు వచ్చేసరికి ఈ శిల్పాలకు కూడా చాలా బాగా అలంకరించారండి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నాయి శిల్పాలు కూడా. అలాగే ఇక్కడ అమ్మవారు ఉన్నారు. అలా వస్తూ ఉండగా మనకి ఇలా శివుని విగ్రహాలు అయితే ఉంటాయి. ఇవి వచ్చేసరికి పెద్ద లింగం అయితే ఉంటుందండి. ఇది ఆత్మలింగం. ఈ ఆత్మలింగాన్ని కూడా మనం ఈ క్యూ లైన్లోనే దర్శించుకుంటాం. చాలా బాగుంది కదా లింగం కూడా. అలాగే మనం వెళ్తూ ఉండగా మనకి చుట్టూ ఇలా విగ్రహాలు అయితే ఉంటాయి. రావణస్వామి లింగాన్ని తీసుకువెళ్తారు కదండి, ఆ విగ్రహం ఉంది. అలాగే రావణాసురం వచ్చేసరికి వినాయకుడికి లింగాన్ని ఇస్తాడు కదా, అదొకటి. అలాగే మార్కండేయుడు విగ్రహం ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసరికి యమధర్మరాజు, అలాగే భక్త కన్నప్ప. చూసారా ఎంత చక్కగా నిర్మించారో విగ్రహాలన్నీ. చాలా అంటే చాలా బాగుంటాయండి విగ్రహాలన్నీ కూడా. అలాగే ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి, రాముడు, లక్ష్మణుడు లింగాన్ని పూజిస్తున్నట్టు ఇక్కడ కూడా విగ్రహం అయితే ఉంది. ఇది వచ్చేసరికి విష్ణుమూర్తి, శివుడు, సగం విష్ణుమూర్తి సగం శివుడు, అలా ఇక్కడ ఒక విగ్రహం ఉంది. అలాగే అర్ధనారీశ్వరుడు, సగం పార్వతీదేవి, సగం ఈశ్వరుడు. చాలా చక్కగా ఉన్నాయి కదా విష్ణుమూర్తి, పార్వతీదేవి, అలా విగ్రహాలన్నీ చాలా బాగున్నాయండి. ఇది మొత్తం టెంపుల్ సరౌండింగ్లోనే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ క్యూ లైన్లో ఉంటుంది. ఆ విగ్రహాలన్నీ చూసుకొని మళ్ళీ లైన్లోకి వెళ్ళాలి. ఇది వచ్చేసరికి మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ నుంచే మనం
ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి అయితే వెళ్తాం. అంటే నీటిలోంచి మనం లింగాలన్నీ దర్శించుకొని ఆ పరమశివుడి దగ్గరికి అయితే మనం వెళ్తాం. చాలా బాగుంటుంది. ఇక్కడ వినాయకుడు ఉన్నారు ఈ ఆర్చ్ దగ్గర. ఫస్ట్ వచ్చేసరికి నంది ఒక లింగం అయితే ఉంటుంది. అలా మనం ప్రతి లింగాన్ని కూడా దర్శించుకొని మనం ఆ దేవుడి దగ్గరికి అయితే వెళ్తాం. ఇది వచ్చేసరికి మొత్తం 9 లింగాలు అయితే ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి లింగాన్ని కూడా మనం ఇలా నీళ్ళైతే వేస్తాము. ఓం నమః శివాయ అనుకుంటూ. ఇటు చూడనా. ఇది వచ్చేసరికి సింహం నోట్లా ఉంది కదండి. ఇక్కడ నుంచి మనం గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. అలాగే మనకి 9 లింగాలు కూడా ఇలా ఉంటాయి. అటువైపు ఇటువైపు కూడా విగ్రహాలు అయితే ఉంటాయండి. ఇలా మనకి నీటితోటి అభిషేకం చేసి ఆ శివునికి ఈ 9 లింగాలు కూడా చక్కగా అభిషేకం చేసుకొని మనం గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ దేవాలయం అయితే. అలాగే ప్రతిదీ కూడా మనం అక్కడికి వెళ్ళినాక ఇంకా ఓం నమః శివాయ అన్న పిలుపు తప్ప వేరొకటి ఏమి ఉండదు. చక్కగా ప్రతి ఒక్కరు కూడా నంది చూసారా, చాలా పెద్దది ఉంటుందండి నందీశ్వరుడు అయితే. జలం ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే వాటి సెట్టింగ్ చేశాము. రోజువారీగా మారుస్తున్నాము. 12 జ్యోతిర్లింగాలు వాటి పేర్లతో సౌరాష్ట్ర సోమనాథ్కు మొదలుకొని కృష్ణేశందు శివాలయే 12 జ్యోతిర్లింగాలు వాటి పేరుతో ప్రతిష్ఠించాము. ప్రతి విగ్రహం కాశీ నుండి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. విగ్రహం దేవాలయం పురాతనం ఉండేది కాదు, నూతనంగా ప్రతిష్ఠించడం జరిగింది. 12 సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠించడం జరిగింది. మనకి జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయాక బయటకు వచ్చేస్తే నటరాజస్వామి విగ్రహం అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి చాలా పెద్దది శివుడు అయితే. ఈ విగ్రహం అయితే మనకి 65 అడుగులండి ఆ విగ్రహం వచ్చేసరికి. అండ్ టెంపుల్ సరౌండింగ్ అంతా ఇలా ఉంటుంది. అలాగే ఆ విగ్రహాన్ని చుట్టూ మొత్తం విగ్రహాలన్నీ చూపించాను కదా, మొత్తం భక్త కన్నప్ప ఈ విగ్రహాలన్నీ ఉంటాయి. ఇది వచ్చేసరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. తర్వాత టికెట్ తీసుకున్నాక ఒకవేళ నీటిలోంచి వెళ్లకుండా డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళడానికి వేరే మార్గం అయితే ఉంటుందండి. నీటిలోంచి వెళ్ళిన వాళ్ళకి నీటిలోంచి వెళ్ళొచ్చు, లేదు అంటే సపరేట్గా వేరే రూట్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు నీటిలోంచి వెళ్ళడానికే చూస్తారు, కానీ 2-3 టైమ్స్ వెళ్ళిన వాళ్ళు సపరేట్ రూట్లో వెళ్తారు కదా, అలా కూడా ఉంటుంది మార్గం అయితే. అండ్ తర్వాత డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉంటుంది. మనకి వాటర్లో డ్రెస్ మొత్తం తడిచిపోతుంది కదా, చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే వాష్రూమ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసరికి మనకి ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి. శివుడు, పార్వతీ, కుమారస్వామి, వినాయకుడు, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, తర్వాత కుమారస్వామి విగ్రహం, అలా విగ్రహాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. టెంపుల్ అంతా కూడా ఎక్కడ చూసినా ప్రతి దేవుడు కూడా లేని దేవుడు అయితే లేడు, అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ నిర్మించారు. ఇది వచ్చేసరికి ఇది రైతు 2 ఎద్దులు తీసుకెళ్తున్నట్టు ఇక్కడ ఉంది విగ్రహాలు అయితే. అలాగే బ్రహ్మ, అలాగే సరస్వతీదేవి, ఇవి వచ్చేసరికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, నారద, అందరూ ఉన్నారండి దేవుళ్ళు అయితే. చాలా బాగుంది ఇది కూడా. మొత్తం మనకి దర్శనం. శివుని పక్కన ఉన్న దేవుడు వచ్చేసరికి వీరభద్రుడు అండి. ఇది వచ్చేసరికి టెంపుల్ సరౌండింగ్ ఇదంతా. ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే చాలా హైట్లో అయితే కట్టారండి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి కాలభైరవుడు విగ్రహం. మన కాశీలోని కాలభైరవుడి గుడి అయితే ఉంటుంది కదా, ఇక్కడ విగ్రహాన్ని కట్టారు, చాలా పెద్దది. మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయాక, ఆ దేవాలయం దర్శనం అయిపోయాక పక్కన ఇంకో దేవాలయం అయితే ఉంటుందండి, అంబా భవానీ ఆలయం, సేవలాల్ మహారాజా ఆలయం అని చెప్పేసి. ఇక్కడ కూడా చాలా ఎక్కువ దేవాలయాలు అయితే ఉన్నాయి, చిన్న చిన్న గుడులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా. చాలా బాగుంటుంది ఇది కూడా.
సేమ్ మనకి అక్కడ ఎలాగా ఉన్నాయి విగ్రహాలు, ఇక్కడ కూడా చాలా ఎక్కువ విగ్రహాలు అయితే ఉంటాయండి. అది ఇది కలిపితే ఇంకా ప్రతి విగ్రహం లేని విగ్రహం అయితే ఉండదు. ఆ సరౌండింగ్లోని అన్ని విగ్రహాలు అయితే కట్టించారు. ఇది వచ్చేసరికి టెంపుల్, 2 టెంపుల్ కట్టించిన ఆయన వాస్పవర్ నాయక్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు అంటండి. వాళ్ళిద్దరూ ఈ టెంపుల్ అయితే కట్టించారు. చాలా బాగా నిర్మించారు టెంపుల్ అయితే. ఇవన్నీ 18 శక్తిపీఠాలు, అలాగే కాళికామాత, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అన్నీ చాలా బాగా కట్టిస్తున్నారు. ఇంకా నిర్మిస్తున్నారు ఆ టెంపుల్ అయితే. ఇంకా టైం పడుతుంది, ఇంకా కడుతున్నారు మేము వెళ్ళేసరికి. అందుకని ఇంకా సరౌండింగ్లో అయితే చూపించడానికి అవ్వలేదు ఎక్కువ. అయితే ఉంటుంది భోజనం అని చెప్పేసి మనం టికెట్ తీసుకుంటాం కదా, దాని మీద అయితే ఉంటుంది. తర్వాత ఇదంతా ఇక్కడ హాల్ ఉంటుంది, పెద్ద హాల్ భోజనం చేయడానికి. ఇక్కడ వంటలు అన్నీ చేస్తూ ఉంటారు అన్నదానానికి. అన్నదానం కూడా మనకి 12 నుంచి 3 వరకు 4 వరకు అయితే ఉంటుంది. చక్కగా భోజనం కూడా బాగుందండి. పులిహోర పెట్టారు, అలాగే రైసు, సాంబార్, ఒక కర్రీ అయితే పెట్టారు. చక్కగా శివుని ప్రసాదం అయితే మేము తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాం. అలాగే ప్రసాదం తీసుకుందాం అనుకున్నాం, లడ్డు పులిహోర అయితే ప్రసాదం ఉంది. కాకపోతే మేము వెళ్ళేసరికి అయిపోయిందంట, అందుకని ఇంకా తీసుకోవడం అయితే అవ్వలేదు. అలాగే ఈ దేవాలయం వీడియో ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇదేనండి తండాలో వెలిసిన భూ కైలాస్ దేవస్థానం గురించి అయితే. ఎవరైనా వెళ్ళినట్లయితే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. వెళ్ళని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. దేవాలయం అయితే బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.